అందరికీ నమస్కారం. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా అప్పటి వరకు కనిగిరి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్‌కు అక్కడ టికెట్ నిరాకరించి కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో, అక్కడ వైసీపీ తరపున అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కందుకూరు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి సీనియర్ లీడర్ అయినటువంటి మహేదర్ రెడ్డికి ఉద్వాసన పలికి మహేదర్ రెడ్డికి గవర్నమెంట్ కనుక వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఆయనకు భరోసా కల్పించి 2024 ఎన్నికల్లో బుర్రా మధుసూదన్ యాదవ్ను వైసీపీ అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించింది. సో అక్కడ అగ్రకులాధిపత్యంలో బుర్రా మధుసూదన్ యాదవ్ గారు కొంత డేలపడ్డట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే మక్కువోని దీక్షతో 2024 తర్వాత జరిగిన పరిస్థితులన్నీ బేరీజు వేసుకొని మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వైసీపీ పార్టీలో మరింత ముందడుగు వేస్తూ వైసీపీలో ఆయనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు. ఎందుకంటే కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ కొంత మరి వర్గ విభేదాలు వస్తున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. మరి బుర్రా మధుసూదన్ యాదవ్కు మరి మహేదర్ రెడ్డి కొంత సపోర్ట్ చేయలేదనే టాక్ అయితే 2024 ఎన్నికల తర్వాత వైసీపీలో ఉన్న నేతలే బాహాటంగా కూడా చెప్పుకుంటా ఉన్నారు. బుర్రా మధుసూదన్ యాదవ్ను అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరి మహేదర్ రెడ్డి వర్గం చెప్పుకునేటువంటి కొంతమంది ఆయనకు ఫుల్ సపోర్ట్ కనుక ఇచ్చినట్లయితే గెలుపు ఓటములనేవి సహజం. మరి అలాంటి టగ్ ఆఫ్ ఫైట్గా కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ 2024 ఎన్నికల్లో అక్కడ గట్టి పోటీ ఇచ్చేవాడు అని అక్కడ టాక్ అయితే వినిపించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహేదర్ రెడ్డి వర్గం అంటూ చెప్పుకునేటువంటి కొంతమంది లీడర్స్ బుర్రాను అక్కడ ఇన్ఛార్జిగా అంగీకరించకపోవటం, అదేవిధంగా వైసీపీలో వికృత చేష్టలు చేయటం, వైసీపీలో మరో వర్గంగా కూడా తయారయ్యి అధిష్టానానికి తలనొప్పిగా మారిన వేళ మరోవైపు బుర్రా మధుసూదన్ యాదవ్ అధిష్టానం నిర్ణయించినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా వైసీపీ సంస్థాగత ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీని మరో ముందడుగు వేసే విధంగా కూడా ఆయన ఈ మధ్యకాలంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం, అదేవిధంగా పార్టీ నిర్దేశించినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా పోరుబాటు అయితేమి, పొగాకు రైతుల సమస్యలు అయితేమి, ఇతరితర సమయాల్లో ఇతరితర సమస్యల మీద కూడా బుర్రా మధుసూదన్ యాదవ్ మరింత ముందుకు వెళ్తున్నాడని కూడా తెలియజేసుకోవచ్చు. యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతల్లో బుర్రా మధుసూదన్ యాదవ్కి మంచి టాక్ పవర్ ఉందని కూడా కొంతమంది లీడర్స్ అయితే తెలియజేస్తూ ఉన్నారు. మరి అలాంటి లీడర్ కనుక కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఆయనకు కనుక ఆదరణ కల్పిస్తే రాబోయే రోజుల్లో మరి కందుకూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. మరి కనిగిరి ఎమ్మెల్యేగా కనిగిరి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసినటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ను కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలతో అగ్రకులాలు కూడా ఆయన కనుక ఆశీర్వదిస్తే రాబోయే రోజుల్లో కందుకూరు కాన్స్టిట్యున్సీలో అద్భుతాలు చేయొచ్చని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే సూచిస్తూ ఉన్నారు.